మంచి పనులు చేయడం ద్వారా ఏం కలుగుతుంది అంటే, ఉదాహరణకి మనం బ్యాంకుల్లో డబ్బులు వేసుకుంటాం, డిపాజిట్ చేసుకుంటూ ఉంటాం డబ్బులు. అలా డబ్బులు వేస్తూ వేస్తూ ఉండగా మనకు సమయాన్ని బట్టి, మన అనుకూలాన్ని బట్టి డబ్బులు అవసరం ఉన్నప్పుడు మనం విత్డ్రా చేసుకుంటాం. ఏటీఎం రూపంలో కానీ, బ్యాంకుకి వెళ్ళి అక్కడ తీసుకోవడం కానీ విత్డ్రా చేసుకుంటాం కదా మనకు అవసరం ఉన్నప్పుడు. అలానే మంచి పనులు చేయడం ద్వారా కూడా మన అకౌంట్లో మంచి పుణ్యం అనేది డిపాజిట్ అవుతూ ఉంటుంది. అయిన దాని ద్వారా ఏం కలుగుతుంది అంటే, భగవంతుని దగ్గరికి వెళ్ళి మనం ఏదైనా కోరుకుంటాం. ఉద్యోగం కావాలనో, సంతానం కావాలనో, డబ్బు కావాలనో, ఏదో ఒక కోరికలు ఉంటాయి కదా. ఆ కోరికలను కోరుకున్నప్పుడు భగవంతుడు మనల్ని అనుగ్రహించాలి అని అంటే మన అకౌంట్ చూస్తాడు ఒకసారి. వీడేమైనా మంచి చేశాడా, చెడు చేశాడా అని. ఒకవేళ మంచి చేశాడు అని ఉంటే, ఆ డిపాజిట్ అయి ఉంటే మంచి, మీకు భగవంతుడు అనుగ్రహించి విత్డ్రా చేసుకోవడానికి మనకి అనుకూలంగా అనుగ్రహం చేస్తూ ఉంటాడు భగవంతుడు. ఈ లౌకికంలో ఈ బ్యాంకుని ఉదాహరణగా తీసుకొని ఎట్లా అయితే డబ్బు డిపాజిట్ చేసి విత్డ్రా చేసుకుంటున్నామో, మంచి పనులు కూడా అంతే. దాన ధర్మాలు చేయడం, యజ్ఞ యాగాదులు చేయడం, ఎప్పుడూ కూడా అహింసగా ఉండడం, పరోపకారం చేస్తూ ఉండడం, ఇవన్నీ కూడా మంచి పనులని. ఇవన్నీ చేయడం ద్వారా మన అకౌంట్లో పుణ్యం అనేది డిపాజిట్ అవుతూ ఉంటుంది. మనం భగవంతుణ్ణి కోరుకున్నప్పుడు మనకు కావలసిన కోరికలన్నీ కూడా భగవంతుడు అనుగ్రహిస్తాడు. మంచి పనులేమో నేను చెయ్యను, కానీ నాకు అనుగ్రహం కావాలి, నాకేమో మంచిగా నేను జీవితంలో ఉండా అంటే కుదరదు. నువ్వు మంచి చేస్తే మంచి అవుతుంది, చెడు చేస్తే చెడే వస్తుంది. ఏ మొక్క నాటితే ఆ ఫలమే వస్తుంది. వేప చెట్టు నాటితే వేప ఫలమే వస్తుంది, మామిడి చెట్టు నాటితే మామిడి ఫలమే వస్తుంది. ఇవన్నిటికీ కూడా మనం చేసుకునే మంచే ఆధారపడి ఉంటుంది.